హలో మామ నమస్తే. మా పిల్లల్ని ఇద్దరిని ఆటోలో ఎక్కించుకొని మన భువనగిరిలో ఉన్న కిడ్స్ బేబీ స్టూడియోకి అయితే తీసుకొని వచ్చిన. మెట్లెక్కి సీదా పైకి పోయి లోపలికి అయితే పోయినా. లోపలికి రాగానే నాకైతే ఒక కొత్త లోకానికి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. ఈ బేబీ స్టూడియో ఎక్కడుందో లాస్ట్ లో చెప్తా, వీడియో అయితే సేవ్ చేసుకో. నేను అస్సలు అనుకోలే మామో ఇంత మంచి బేబీ స్టూడియో మన భువనగిరిలో ఉందని. ఈ స్టూడియో చూడంగానే నా దిమ్మ తిరిగి దిమాగ్ ఖరాబ్ అయి చిన్న పూరం లెక్కనే అయిపోయింది. ఇక నేను ఈ స్టూడియోకి ఎందుకు వచ్చినాను అనుకుంటున్నా, చిన్నలా మా కుందన్ గాంధీ బర్త్డే ఉంది, మంచి మంచి ఫోటోలు మస్తు దిగాలని గీడికైతే పట్టుకొచ్చిన. మంచిగానే పట్టుకొచ్చినావు గానీ ఏమి పిల్లల డ్రెస్సులు మంచి లేవు కాక అనుకుంటురా. ఇక గాముచ్చట కూడా చెప్తా జర ఇను కాక. ఈ స్టూడియోలోకి వస్తే డ్రెస్సులు కూడా వాళ్ళే ఇస్తారు. ఇక మనకు నచ్చిన డ్రెస్ తీసుకొని ఇష్టం ఉన్న ఫోటోలు ఇష్టం ఉన్నని దిగొచ్చు. నేనైతే మా కుందన్ గారిని పోలీస్ గెటప్ లో చూడాలనుకున్నా. అరే మనం తిని తాగితే ఎన్నో పైసలు ఖర్చు అవుతాయి. ఇక అట్లా అడ్డమైన పనికి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టే బదులు ఇక మన పిల్లల్ని గిట్లాంటి స్టూడియో తీసుకొచ్చి మనకు నచ్చినట్టు ఫోటోలు తీసుకొని ఇక మన పిల్లలు మనల్ని జీవితంలో మర్చిపోనంత మెమొరీ అయితే ఇవ్వచ్చు. మా కుందన్ గాడు చూడు పోలీస్ అయిందో లేదో గానీ భువనగిరి స్టేషన్ లో నన్నే అరెస్ట్ చేసింది. ఇక జీవితంలో మీ పిల్లలు ఏం కావాలని మీరు అనుకుంటారు ఆ గెటప్ వేసి మీరైతే ఇక్కడ ఫోటో దిగొచ్చు. ఇక ఇక్కడ అయితే మిలిటరీ హౌస్ ఉంది. ఇక ఇట్లనే ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది. ఇక మీ కొడుకో బిడ్డనో క్రికెటర్ కావాలనుకుంటే ఇక్కడ పెద్ద స్టేడియమే ఉంది. ఇక లాయర్ కావాలనుకుంటే ఇక్కడ హైకోర్టే ఉంది. ఇక ఇక్కడ ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. ప్యాలెస్ ముంగట్న పియానో హౌస్ కూడా ఉంది. ఇక అయితే విలేజ్ సెటప్ ఉంది, దాని పక్కకే కౌబాయ్ సెటప్ కూడా ఉంది. ఈ ముచ్చలకి ఇట్లుంటే ఇంకో ఫ్లోర్ కు పోగానే ఫస్ట్ బర్త్డే సెటప్ చూసిరా ఎంత బాగుందో. ఇక ఇక్కడ కనబడుతున్న ఇల్లు అయితే నాకు మస్తు నచ్చింది. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. గుడి ముంగటనే బాక్సింగ్ క్లబ్ కూడా ఉంది. ఇక్కడ కోర్టు ఉంది కానీ కోర్టులో జడ్జి అయితే లేడు. ఇట్లా చెప్పుకుంటా పోతే గిడైతే మంచి పెద్ద ప్రపంచమే ఉంది. ఇంతకీ అడ్రస్ ఎక్కడో మీకు చెప్పలే కదా. ఇక మన భువనగిరి బస్ స్టాండ్ లకి వెళ్ళి సక్క బయటకు వచ్చి లెఫ్ట్ తీసుకొని ఇక గట్లనే సక్క ముందుకు పోతే జయదేవ్పూర్ రోడ్ సిగ్నల్ అయితే వస్తుంది. ఇక సిగ్నల్ కాంచాలి రైట్ తీసుకొని సక్క జయపూర్ గడ్డకు పోతే గడ్డకి గట్లనే కొంచెం ముందు పోగానే రైట్ సైడ్ లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద కనిపిస్తుంది చూడు, గిదే మన స్టూడియో. ఇక గిడికి వచ్చి గిడ మన రీల్ చూపించారనుకో మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ లొకేషన్ ఎక్కడన్నా మీకు అర్థం కాకుండా ఇక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నా, వీళ్ళకైతే కాల్ చేయరు. ఇంకెందుకు లేట్ చేస్తున్నావు మామ, ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ కొట్టు. మరి ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ అయితే ఫాలో కొట్టు మామ.